ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని ప్రార్థిస్తానండి. ఇప్పుడు అందరూ చేసుకోవాల్సిన సాయి భక్తులు, దత్తభక్తులు ముఖ్యంగా చేయవలసిన అనఘాష్టమి వ్రతం గురించి చెప్తానండి. ఇప్పుడు నేను దీనికి ముందు ఒక కథ ఉందండి. ఆ కథ చెప్తానండి. ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. కుంతి నందన, బ్రహ్మకు మానసపుత్రుడు అత్రి, ఆయన భార్య అనసూయ. ఆ దంపతులకు విష్ణు అంశతో జన్మించినవాడు దత్తాత్రేయుడు. ఇతననే అనగుడని పేరు. ఆగము అంటే పాపము. అట్టి పాపం లేశమైన లేనివాడు అనగుడు. అనగుడు అంటే దత్తాత్రేయుడు మాత్రమేనయ్యా. ఆ అనగుని ప్రాణప్రియ అనగాదేవి. ఈమె లక్ష్మి అంశతో రూపొందినది. యోగమూర్తులైన ఆ దంపతులు వింధ్య పర్వతాలలో నిత్యం యోగ రతులై ఉంటారు. అణిమ, లగిమ వంటి అష్టసిద్ధులు వారికి పుత్రులుగా ఆవిర్భవించడం జరిగింది. యోగ మిథునమైన ఈ అనఘామూర్తులు ఆదర్శ శిష్యుడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీరుడే ఈ వ్రతాన్ని వ్యాప్తిలోకి తీసుకువచ్చాడు. జీవితాంతం కూడా తన భార్యతో కలిసి స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించాడు. దీని వలనే 1000 చేతుల్ని పొందాడు. ప్రపంచంలో తనని గెలిచేవాళ్ళు ఎవరు లేకుండా చేసుకున్న రావణాసురంతటి వాడిని అవలీలగా ఓడించి తన మహిష్మతిపురంలో బందీగా కట్టిపడేశాడు. అనంతరం రావణుడి తండ్రి వచ్చి పుత్రభిక్ష పెట్టమని యాచించడం వలన ఆదిశంకరుణ్ణి క్షమించి వదిలేశాడు. కార్తవీర్యుడు పరిపాలిస్తున్నంత కాలం ఈ భూమి దొంగతనం, వ్యభిచారం, మోసం అనేవి మచ్చు కూడా ఉండేవి కావు. సిరులు, సంపదలు, భూమి, గోవులు, రాజ్యాలు, బంగారము, వెండి, గొప్ప కీర్తి, బలము, ఆరోగ్యము, సుఖము, శాంతి ఒకటేమిటి, ఈ వ్రతాన్ని చేసే వాళ్ళకి అన్ని కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఓ ధర్మరాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించు. శ్రీకృష్ణుడు చెప్పింది విని ధర్మరాజు కూడా ద్రౌపది సమేతుడే జీవితాంతం ఈ వ్రతాన్ని ఆచరించి ఆ వ్రత బలం వల్ల కౌరవులను ఓడించి హస్తినాపురానికి రాజు అయ్యాడు. ద్రౌపది ఆమరణ సౌభాగ్యాన్ని పొందింది. ధర్మరాజు బంధులో స్వర్గాన్ని పొందగలిగాడు. ఇది అన్ని వయసుల్లోనూ స్త్రీ పురుషులు కూడా ఆచరించవచ్చును. ఏటా మార్గశిర బహుళ అష్టమి నాడు అనగా దంపతులను, అష్టసిద్ధులను, దర్భ ప్రతిమలను చేసి పీఠంలో ప్రతిష్ఠించాలి. కలశం స్థాపించాలి. విధి విధానంగా పూజ చేయాలి. సాధారణ నియమాలతో పాటు ఆ కాలంలో వచ్చే తినదగిన పండ్లు వగైరాలు కూడా నివేదించాలి. దీన్ని జీవితాంతం ఆచరించవచ్చును. శక్తి లేని వారు యథాశక్తిని చేయవచ్చును. కనీసం 1 సంవత్సరమైనా చేయాలి. దీనికి ఉద్యాపన ఉండదండి. ఒక నియమం ఉందండి. ఈ వ్రతం చేసే వాళ్ళు చివరిలో మరొకరికి దీన్ని ఉపదేశించాలండి. అంటే ఈ వ్రతం చేసుకోమని మళ్ళీ ఇంకొకరికి చెప్పాలండి. ఈ వ్రతం అదేనండి. మీరు కూడా చేసుకుని దీన్ని వినండి, శ్రవణం చేయండి. దీని గురించి మీరు కూడా చేసుకుని మంచి శుభ ఫలితాన్ని, మీరు కోరుకున్న కోరికలన్నీ తీరేలాగా చేస్తుందండి ఈ వ్రతం. దీనికి ఉపవాసాలు అలాంటివి ఉండవండి. ఎవరైనా చేసుకోవచ్చు. నా ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.